నమస్తేనండి. హెల్త్ గ్రౌండ్స్ వల్ల ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు కొద్దిగా రికవర్ అయినాను. భగవంతుని దయ వల్ల మళ్ళీ ఆయన రికవర్ చేయించాడు. అది మామూలే. ఈ హీలింగ్ చేయడం వల్ల నన్ను పడేయడము, మళ్ళీ ఆయనే నన్ను లేపించడము జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మనము ఈరోజు ఇంత దేశంలో బానిసలు, వేరే మతస్థులకు కానీ ఇతర దేశస్తులకు కానీ మనం బానిస కాకుండా మనము ఇంత మాత్రము ఉన్నామంటే దానికి స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ఒక ప్రాణ త్యాగము మనకి ఎంతైనా ఉంది. సో అమావాస్య రోజు ఎలాగైతే మన పూర్వీకులు మనము నివాళులు అర్పిస్తామో, అన్నదానం చేస్తామో, అంతకన్నా చాలా ముఖ్యమైనది. అది లేకుండా ఒక రకంగా సర్వే అవుతాం. కానీ భూశక్తి, భూప్రాణ, ఎయిర్ ప్రాణ, సోలార్ ప్రాణ, ఈ మూడు కలిస్తేనే ప్రాణశక్తి. ఈశ్వరమయం అన్నమాట. అట్లాంటి భూశక్తి, భూప్రాణ, ఎయిర్ ప్రాణ, సోలార్ ప్రాణ, ఈ మూడు ప్రాణాలు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణ త్యాగం చేసిన ఒక ఆవిరితో ఈ విశ్వం అంతా కూడా నిండి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ స్వాతంత్ర దినోత్సవం రోజు వాళ్ళని మనం నివాళులు అర్పించి ఒక చిన్న ప్రమిదతో వాళ్ళని స్మరించి, వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు, స్వాతంత్ర సమర యోగాన్ని ఈరోజు స్వాతంత్ర దానికి ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వారికి నివాళులు అర్పిస్తున్నా అని చెప్పి ప్రమిదలో నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, లేని కొబ్బరి నూనెతో కానీ, ఇంకా ఏ నూనెతో కానీ దీపం అర్పించి వాళ్ళు చేసిన ఎడల మీకు భూప్రాణ, ఎయిర్ ప్రాణ, సోలార్ ప్రాణ, ఈ భూమిలో ఉన్నదానికి అర్హత అనేది మీకు ఏర్పడుతుంది. భూమిలో ఉండడానికి అర్హత ఏర్పడుతుంది, ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆగస్టు 15న గ్రాండ్ మాస్టర్ చో కోక్ సూయి గారి జన్మదినోత్సవం. ఆయన ప్రాపంచిక ప్రాణశక్తి శాస్త్రవేత్త, అంటే ప్రాణిక్ హీలింగ్ సైంటిస్ట్ అన్నమాట. ఈరోజు మనము మందులతో మాటలతో తగ్గిన మొండి రోగాలు మనము కేవలం ప్రాణ చికిత్స చేస్తున్నామంటే ఆయన కనిపెట్టి మనకి ఆ శాస్త్రాన్ని సైంటిస్ట్గా మనకి ఆ విద్య మనకి అందించిందే. ఈరోజు నేను మనిషిని చూడకుండా, తాకకుండా వైద్యం చేస్తున్నా అంటే ప్రాణ చికిత్స అయితే కాదు. అది గురువులు అయితే వాళ్ళే, గ్రాండ్ మాస్టర్ చో కోక్ సూయి, పద్మ సంభూత మేలింగ్ గారు గురువులు అయితే వాళ్ళే. నేను కొత్తగా ఆయన ఎట్లయితే ప్రాణ చికిత్స కనుక్కున్నాడో అదేవిధంగా నేను ఒక శాస్త్రాన్ని కనుగొని నాకు ప్రపంచానికి మనిషిని మందులతో మాటలతో తగ్గిన మొండి రోగాలని మనం ఎలా నయం చేయగలం. అంతెందుకు 15 రోజులు నన్ను బెడ్లో పడేసింది. దాని నుంచి నేను ఎలా రికవర్ అనేది సెల్ఫ్ హీలింగ్లో నేను మళ్ళీ కోలుకున్నాను. ఈ యొక్క మహత్తరమైన ప్రాణశక్తి అందించిన యొక్క శాస్త్రవేత్తకు అన్నదానం చేసిన ఎడల మీకు ఆరోగ్య స్థితి ఏర్పడుతుంది, బాగా మంచి స్థితి ఏర్పడుతుంది. అలాగే స్వాతంత్ర సమర యోధులకు ప్రమిదతో దీపం పెట్టి వాళ్ళ పేరు అవసరం లేదు, వాళ్ళకని చెప్పి అన్నదానం చేసిన ఎడల మీకు ప్రాణశక్తి భూమిలో ఉండేదానికి అర్హత వస్తుంది. ఈ భూమిలో మనం ఫ్రీడమ్గా స్వాతంత్రంగా ఉండేదానికి హక్కు వాళ్ళు కనిపించారు. కాబట్టి వాళ్ళు మనం ఎంతైనా మనం పోలిస్తే మనకి ఆ యొక్క ప్రాణశక్తి హక్కు అనేది మన భూమి మీద ఉండేదానికి హక్కు దొరుకుతుందని ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేస్తూ, అందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.